ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలు మండలం అనిగంట్లపాడు గ్రామస్య కాలనీలో నెలకొన్న తీవ్ర సమస్యలు స్థానికుల పాలిట శాపంగా మారాయి. తమ గోడును అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని, పారిశుద్ధ్య లోపం వల్ల రోగాల బారిన పడుతున్నామని శుక్రవారం నాడు సిటీ న్యూస్ తెలుగు మీడియా ముందు ప్రజలు తమ ఆవేదన వెళ్లగక్కారు. 2 నెలల క్రితం పిల్ల కాలువను శుభ్రం చేసిన సిబ్బంది ఆ చెత్తను కాలువకి ఇరువైపులా వదిలేసి వెళ్లారు. ప్రస్తుతం ఆ చెత్త మురిగిపోయి దుర్వాసన వెదజల్లడమే కాకుండా విపరీతమైన దోమల ఉత్పత్తికి కారణమవుతోంది. దీనివల్ల కాలనీలోని పిల్లలు డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన పడుతున్నారని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే డస్ట్ బిన్స్ ఏర్పాటు చేసి ఆ మురుగును తొలగించి తమ ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. మరోవైపు కాలువకు కల్వర్టులు లేకపోవడంతో పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తాటిమొత్తులు, సిమెంటు స్తంభాలపై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దాటాల్సి వస్తుంది. ప్రమాదవశాత్తు పిల్లలు కాలువలో పడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయని, వృద్ధులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కాలువకు సైడ్ వాల్స్, కల్వర్టర్లు మరియు సీసీ రోడ్లు నిర్మించి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.